టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యువకళం పాదయాత్రకు సంబంధించిన ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరగనున్న సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రేపటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. ఈ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావటం లేదని సమాచారం. లోకేష్ యువకళం యాత్ర ముగింపు సభకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, నెల్లూరు, మాచర్ల నుండి 7 ప్రత్యేక ట్రైన్లు విజయనగరానికి బయలుదేరనున్నాయి. ఒక్కో ట్రైన్లో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. కుప్పంలో ప్రారంభమైన లోకేష్ యువకళం పాదయాత్ర ముగింపు సభకు అందరూ తరలి రావాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువకళం పాదయాత్ర ముగింపు చేయడం విశేషం. ఇక విజయనగరం జిల్లా భోగాపురంలోని పోలపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కంటే ముందు గాజువాకలో బల నిరూపణకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. మొత్తం 226 రోజుల్లో లోకేష్ 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యువకళం పాదయాత్రకు సంబంధించిన ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరగనున్న సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. ఈ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావటం లేదని సమాచారం. లోకేష్ యువకళం యాత్ర ముగింపు సభకు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19న వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రైన్లు విజయనగరం బయలుదేరనున్నాయి. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, మాచర్ల నుండి 7 ప్రత్యేక ట్రైన్లు విజయనగరానికి బయలుదేరనున్నాయి. ఒక్కో ట్రైన్లో 1300 మంది ప్రయాణించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు కావాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. ఇక లోకేష్ ప్రారంభించిన యువకళం పాదయాత్ర ముగింపు సభకు అటు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరుగుతున్న సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జనవరి 27వ తేదీన నారా లోకేష్ కుప్పంలో చేపట్టినటువంటి యువకళం పాదయాత్ర నేటితో ముగియనుంది. దాదాపుగా 226 రోజులు 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినటువంటి నేపథ్యంలో దాదాపుగా 53 రోజుల వరకు నారా లోకేష్ తన పాదయాత్రకి విరామం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 3132 కిలోమీటర్లు మరికొద్దిసేపట్లో అయితే పూర్తవుతుంది. ఇంచుమించుగా ప్రతిరోజు అంటే కొన్ని రోజులు సాయంత్రం, అదేవిధంగా మధ్యాహ్నం, కొన్ని రోజులు ఉదయం ప్రారంభించినటువంటి పాదయాత్రను ఈరోజు నారా లోకేష్ తన షెడ్యూల్ని ఉదయం 8 గంటల నుంచే చాలా బిజీ షెడ్యూల్గా మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ వర్గాలతో నారా లోకేష్ కలవనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉక్కు కార్మికులు, అదేవిధంగా విశాఖ ఉక్కు పోర్టు నిర్వాసితులు, కార్మికులు, మీ సేవా ఉద్యోగులు, క్రికెట్ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్, నాయి బ్రాహ్మణుల సంఘం, అదేవిధంగా మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు, స్వర్ణకారుల అసోసియేషన్, చేనేత కార్లకు సంబంధించినటువంటి వ్యక్తులు, అగ్రిగోల్డ్, గాజువాకకి సంబంధించి
భూబాధితులు ఇలా 12 వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలతో నారా లోకేష్ అయితే ఈరోజు కలవనున్నారు. అదేవిధంగా తన పాదయాత్రలో అనేక మందిని కలుస్తూ వస్తున్నటువంటి నారా లోకేష్ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటికి మా ప్రభుత్వం వస్తే వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఎలాంటి విరామం లేకుండా నారా లోకేష్ తన పాదయాత్రని చేసుకుంటూ వివిధ వర్గాలతో కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 5 గంటలకి అగనంపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మినీ పైలాన్ని ఆవిష్కరించి తన యువగళం పాదయాత్రను అయితే ముగించనున్నారు. ఇదే ప్లేస్లో 2013లో చంద్రబాబు నాయుడు తన మీకోసం పాదయాత్రను అయితే ముగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. నారా లోకేష్ కూడా అదే ప్లేస్లో ఈ యువగళం పాదయాత్రని ముగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఆ పాదయాత్ర ముగింపు అయితే ఉంటుంది. రేపు పూర్తి స్థాయిలో నారా లోకేష్ కొంత విరామం తీసుకుని తనకి 226 రోజుల పాటు పాదయాత్రలో సహకరించినటువంటి సిబ్బంది, మీడియా పర్సన్స్, అదేవిధంగా తనకు సహాయకులుగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరితోనూ మీట్ అయ్యి వాళ్ళతో కొంత సమయాన్ని గడపనున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో సమావేశమయ్యి 20వ తేదీన భోగాపురం పోలపల్లి దగ్గర నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో ఏ విధంగా సభను సక్సెస్ చేయాలనే విషయంలో అటు చంద్రబాబుతో పాటుగా నారా లోకేష్ ముఖ్యమైనటువంటి నాయకులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు రాయలసీమ నుంచి అదేవిధంగా పూర్తి స్థాయిలో రాయలసీమ నుంచి 7 ట్రైన్లు అయితే ఉత్తరాంధ్రకు వచ్చేలాగా ఇప్పటికే బుక్ చేశారు. ఇంచుమించుగా 10,000 మంది ఈ ట్రైన్లో ప్రయాణం చేయనున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక లేఖ రాయడం అయితే జరిగింది. మాకు అద్దెకి బస్సులు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ణయం వెలువడలేదు. అయినా కానీ బస్సులు, లారీలు, ప్రైవేట్ బస్సులు, 2 వీలర్లు, కార్లు ఏది దొరికితే అది తీసుకుని వీళ్ళందరూ కూడా భోగాపురం రావాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. భోగాపురంలో ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు టీడీపీ వర్గం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.